సంఖ్య యెహోవా గొప్ప కార్యములు చేశాను వీరి కొరకు. 240 వస్తుంది కదా. కొన్ని ప్రభు గొప్ప కార్యం మనం ఉత్సాహించేద్దాం. ఇది వస్తుంది. రండి రండి. మొదటి వచనము, తిరిగి మూడవ వచనము, తిరిగి చివరి వచనం. మొదటి వచనం, మూడవ వచనం, చివరి వచనం. లేచి పాడుకోండి ఒకసారి. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాగించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాగించెదము. ప్రభు గొప్ప మేలుల కోసము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల కోసము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. దినమెల్లా పాడుచు గణపరచెదము, చాటించెదమిలలో. దినమెల్లా పాడుచు గణపరచెదము, చాటించెదమిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి. హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి. హల్లెలూయా ఆమేన్. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే.
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా ఒంటి గంట అయింది, ఆకలి టైము. అయితే ఓర్చుకుంటే ఒక అర్ధగంట, త్వరగా అర్ధగంటలో ముగిస్తాము. దేవుడు తన దాసుడు సత్యబాబు అలాగనే మీరమ్మను ప్రభు ఏర్పరచుకొని గత సంవత్సరాల్లో వారిని రక్షించడమే కాకుండా దేవుని పని కొరకై వారిని ప్రత్యేకించాడు. కాబట్టి ప్రత్యేకమైన సేవా జీవితంలో ఎన్నో పరిస్థితులు, పోరాటాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తొందరపాట్లు కూడా వచ్చినప్పుడు ప్రభు అన్ని పరిస్థితులు అంటే అన్ని అక్కర్లు కూడా తీరుస్తూ, ముఖ్యంగా తిరుపతి దగ్గర మంగళంపేట అనే స్థలంలో మొట్టమొదట సేవలోనే ఏమీ లేని స్థలం, అక్కడ సేవ చేయటానికి దేవుడు అధికమైన కృప ఇచ్చాడు. వాళ్ళ పరిస్థితి అంతా కూడా పైసలతో ఉంటుంది, కానుకలు. అలాంటి పరిస్థితి అది ఆరంభంలో. మేము కూడా అక్కడ సేవ చేశాం కాబట్టి ఎన్నోసార్లు పోయాం అక్కడికి. చాలా చిన్న సంఘము, అంటే మందిరం బాగానే ఉంది కానీ కొంతమంది దూరంగా ఉండే ఇంజనీర్స్ వాళ్ళు కట్టించారు కానీ అయితే సపోర్టర్స్ లేరు. అక్కడ ఉండేవాళ్ళు కూడా తక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు కూడా కూలి పని చేసుకొని బతికేవారు. వారి మధ్యలో దేవుని పని చేయటానికి ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ప్రభు వాళ్ళని అంగీకరించి ఆ సేవలో ప్రభు దాసుల ద్వారా తిరిగి ముద్దనూరుకు రావటానికి ప్రభు కనికరం చూపించాడు. అక్కడ పిల్లలు కొంచెం ఎదిగారు, కొంచెం పిల్లలు పెద్దరయ్యారు. అనంతరం దేవుడు ఈ హెబ్రోన్లో పిల్లలను మంచి స్థానంలో సెటిల్ చేశాడు. దాన్ని బట్టి హెబ్రోను వాసులకు ఎంతో వందనస్తులై ఉన్నారు. హెబ్రోను మందిరంలోనే ఉండి పిల్లలను 10వ తరగతి అంటే పునాది, 10th క్లాస్ అనేది పునాదులు ఇక్కడే పడ్డాయి. సంతోషపడాలి కదా, ఎల్లప్పుడూ వీళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఓన్లు కూడా ప్రభువు చేసిన మేలుకు స్తుతిస్తారు, అంతే కదా. బాప్తిసం తీసుకున్నారు ధైర్యంగా మీరు, కాబట్టి ప్రభు చేసిన మేలుకు వారు కూడా పిల్లలు. డేవిడ్ మాత్రం దూరంగా అనగా పొద్దుటూరు రోడ్లో ఆ పూజా స్కూల్లో చేరటానికి కష్టమైన రాకపోకల్లో కొంత మేము కూడా ఎందుకు చేర్చమన్నామంటే రాను దినాల్లో ఇంకా దూరం చేర్చినప్పుడు ఏడవడయ్యా, ఇప్పుడు దగ్గర కాబట్టి ఏడ్చినప్పుడు మీరు పోవచ్చు. ఆయనకి ఎక్కువ ప్రేమ వాళ్ళ అమ్మ నాయనంటే, అంటే ఆడపిల్లలకు ఉంటుంది కానీ తట్టుకుంటారు వీళ్ళు. ఈ గ్లోరమ్మ తట్టుకునేట్లేదు, మీరు పోతే నేను ఉండనంటుంది. కాబట్టి అట్లా ఈ డేవిడ్ మాత్రం వాడు పైకట్ట కనపడతాడు కానీ వాళ్ళమ్మ నాయన చూడకపోతే ఉండలేడు. అందుకోసమని దూరంగా ముందు చేర్చండి, వాడు కొంచెం సెటిల్ అవుతాడు. ఆ తర్వాత దూర ప్రాంతాలు చేర్చినప్పుడు కూడా నిలబడి చదువుకోగలరు అన్నప్పుడు దేవుడు కనికరించి వారిని పాస్ చేయటానికి ఆ డేవిడ్ కొంచెం ఎక్కువ మార్కులు రాకపోయినా పాస్ కాగలిగాడు. ప్రభు స్తోత్రములు. ఊహించినంతకంటే బాగానే వచ్చాయి. అయితే మన షారోన్కు మాత్రం అందరికంటే ఊహించినంతకంటే ఎక్కువ వచ్చినాయి. అయితే ఇంకా ఏడుపు ఏంటంటే నేను ఇంకా ఎక్కువ 10 మార్కులు వస్తాయనుకుంటే రాలేదని ఏడుపు ఆమెది. ఇంకొక 10 మార్కులన్నీ వస్తాయని అనుకుంటేని
ఇంకా రాలేదు అంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయనుకున్నానని. ఆమెకు వచ్చిన పర్సెంటేజ్ మాకు కూడా రాలే. కాబట్టి మంచి మార్కులే వచ్చినాయి ప్రభు దయను బట్టి. దాదాపు 91% పైన వచ్చింది కదమ్మా. 91%ఏనా? 91% పైన వచ్చింది. 91% పైన వచ్చిందంటే 100కి 91 మార్కులు పైన వచ్చినాయంటే గొప్ప విషయం. కాబట్టి ఈ దినాల్లో బిడ్డలు బాగా చదువుకోగలుగుతున్నారు. అయితే దీనికి సపోర్టుగా మీ హెబ్రోను ఎంతో సహకరించింది. మీ హెబ్రోను అనగా ఈ హెబ్రోన్లో ఉండే దేవుని బిడ్డలు, మీ వాసులు, అంటే మీ అనేది ఎందుకంటున్నానంటే మీరుంటారు కానీ వాళ్ళు అయినా ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి దేవుని పని కొరకు వాళ్ళు ముందుకు సాగుతారు. కానీ మీ ప్రార్థనలు, మీ సహాయము, మీ ప్రేమ అనుభవించారు. దాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులు చెల్లిస్తుంటున్నాం. దేవుడు ఒక్క మాట మాత్రమే నేను గుర్తు చేసి త్వరగానే ముగిస్తాను. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం. 50వ అధ్యాయం దయతో మనము 19, 20, 21 అందరం చదువుదాం. 19, 20, 21 ప్రభు నాకు గుర్తు చేస్తూ వచ్చాడు. 19, 20, 21 యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నా కీడు చేయను ఉద్దేశించిదిరు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. 5 విషయములు, 5 తలంపులను మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి తలంపు ఏంటంటే, వీరు ఎవరైతే గుంతలేశారో, ఎవరైతే అన్నగారు ఈయన మీద ద్వేషము చేత, ఎందుకు నాన్నగారికి ఇష్టుడైన వాడు యోసేపు, నాన్నగారికి ఎక్కువ ప్రేమ కలిగిన వాడు, ప్రత్యేకంగా బట్టలు కుట్టించాడు, నార బట్టలు దొరికాడు. ఎన్ని చూస్తుంటే వీళ్ళకి మంట పుడుతూ ఉంది. కానీ అంతేకాదు, అట్లా బట్టలు కుట్టించినందుకు వదిలిపెట్టలే ఇల్లు, దాన్ని బట్టి కీడు చేయలేదు. కానీ వాళ్ళు చేసే తప్పిదాలు తీసుకుపోయి చెప్పేవాడు. తప్పిదాలు చెప్తేనే కష్టం ఇప్పుడు మనుషులకు, సేవకులకు కూడా బాధ అదే. ఏదైనా తప్పిదం చెప్తే మాత్రం కష్టం. వద్దు ఈ సేవకుడు, ఎందుకంటే మా తప్పిదం చెప్పకూడదు, మూసిపెట్టాలా. తప్పిదాలు చెప్పకపోతే ఇంకెట్లా సరి చేసుకుంటారు చెప్పండి? నీకు భూలోకమే సరి చేసుకునే స్థలం, భూలోకమే. పరలోకానికి పోయి మనం మార్చుకునేది ఉండదు, సరి చేసుకునేది ఉండదు. నీకు ఏ సంపాదిస్తావో. ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను ఏంటంటే, పరలోకానికి ప్రభువుని నమ్మిన ప్రతి బిడ్డ వెళ్తాడు. యేసు రక్తంలో కడుక్కున్న ప్రతి బిడ్డ, వింటున్నారా? ప్రతి బిడ్డ పరలోకానికి వెళ్తాడు. యేసు రక్తంలో కడుక్కున్న వాళ్ళందరూ వెళ్తారు కదా. గద్దినాలు కూడా మీకు చెప్పాను. అందులో స్థలం ఫ్రీగా ఇస్తాడు. స్థలం మీకు స్థలం ఫ్రీగా ఇస్తాడు ప్రభు, గుర్తుపెట్టుకోండి, నమ్మిన వాళ్ళందరికీ. ఎందుకు? నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను. రెండోది, మీ పౌరత్వం పరలోకంలో, వీళ్ళు సిటిజన్షిప్ ఎవరంటే పరలోక వాసులు అని రాసుకుంటాడు. పౌరత్వం పరలోకంలో ఉంటుంది. అది ఫిలిప్పీలో రాయబడింది. మొదటిదేమో యోహాను సువార్త 14లో ఉంది. మూడోది, మన జీవం క్రీస్తు కూడా చెప్పండి దేవుని యందు దాచబడింది. మనం ప్రభువుని నమ్ముతానే మన జీవము దాచబడింది. మన జీవం మీద ఎవరికి అధికారం లేదు. అందుకోసమే మీ శరీరమును చంపుదురేమో కానీ, చెప్పండి ఇంకేముంది, మీ ఆత్మను ఎవ్వరూ ఏం చేయలేరు. శరీరమును చంపుదురేమో కానీ, మళ్ళీ చదువుకోండి, లూకా 12లో ఉంది, ఆత్మను ఎవరు చంపే అధికారము లేదు. మన జీవం క్రీస్తు కూడా దేవుని యందు చెప్పండి దాచబడతా ఉంది, అంటే భద్రపరుస్తున్నాడు. ఎంత భాగ్యం! ప్రభువు నమ్మిన బిడ్డలందరికీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ప్రభు రక్తంలో కడగబడితే. నాలుగవది ఏంటంటే, మన పేరును రాసేసుకుంటాడు, రికార్డెడ్. దూతలారా, ఈరోజు బాప్తిజం తీసుకున్నారు కదా, లేదా ఈరోజు మారుమనసు పొందినారు కదా, దూతలారా ఇట్రండి, ఈరోజు మైలవరములో ఒక వ్యక్తి నా యందు విశ్వాసం ఉంచినాడు, రాసుకో అంటాడు. బాప్తిజం తీసుకున్నాడు, వాళ్ళని స్థిరపరచుటికి అంటాడు.
రాసుకోవటం వేరే, టిక్ వేయటం వేరే. అంటే స్థిరంగా ఉన్నాడు, ఏర్పరచుకున్నాడని టిక్ వేయటం. బాప్తిస్మం అంటే టిక్ వేసినాడు. ఏమని? ప్రభువు పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. తర్వాత రాసుకోడు, ఇప్పుడే జరిగే సంఘటనలు. 5వది, పరలోకంలోకి వెళ్తే మనం అన్నాడు, నేను అతనితో అతడు నాతో భోజనము చేయదు. అది కూడా ఫ్రీనే పరలోకంలో. 5 ఫ్రీగా ఇచ్చాడు. అంటే ఇంకా ఎన్ని చెప్పలేదు కానీ 5 ఫ్రీగా చెప్తున్నాను. నేను నా మట్టుకు చెప్పాను, 5 ఫ్రీ. అయితే సింహాసనం ఫ్రీ కాదు. సింహాసనం దొరకాలంటే ఏం చేయాలా? జయించువాడు. అయ్యగారు బాగా విన్నారు కాబట్టి చెప్తున్నాడు. జయించువాడు కదా, జయించువాడిని నా సింహాసనం మీద కూర్చుని. జయించువాడైతే జీవవృక్ష ఫలములు భుజిస్తాడు. జయించాలా, గుర్తుపెట్టుకొని. ఏం జయించాలా? నీకేదో పరిస్థితుల్లో శోధనలు వస్తాయి. ఏవో వచ్చినప్పుడు ఆ సమయములలో నువ్వు జయించి దేవుని పక్షాన్ని నిలబడాలి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. అన్నిట్లో ప్రభువు నిమిత్తం నువ్వు నిలబడాలి. నేను తప్పించుకుంటానంటే కాదది, జయ జీవితం కాదది. అది నాకెందుకులే, నాకు సంబంధం లేదులే అనకూడదు. నువ్వు దేవుని పక్షమున నిలబడు వ్యక్తివి కావాలా. అప్పుడు నువ్వు జయించు లెక్కలోనికి వస్తావు. దేవుని పక్షాన జయించు వ్యక్తులకు ఏముంది? జీవవృక్ష ఫలాలు ఉంది. కొత్త పేరు వారి మీద రాసేదను. వరుసగా అనేకమున్నాయి జయించిన వారు. కాబట్టి వీళ్ళందరికీ జయించు 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 వారు వీటిని స్వతంత్రించుకొందురు అని ప్రకటన 21 రాశాడు. మరి వీళ్ళు స్వతంత్రించుకోరంటే స్వతంత్రించుకోరు కానీ చూస్తూ ఉంటారు, ఆనందంలో ఉంటారు కానీ చూస్తుంటారు కానీ అనుభవించలేరు అన్నట్టు ఉంటుంది వీళ్ళకు మాత్రం. ఎవరు నమ్మి పరలోకానికి వస్తారే వారికి. కందులో జయించిన వారు ప్రభుతో కలిసి ఏలుదురు అని రాయబడింది. జయించిన దేవుని బిడ్డలు మాత్రమే ఏలికలవుతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత జయించిన వారే పెళ్లి కుమార్తెగా మార్చబడతారు. పెళ్లి కుమార్తె అయితే ఇప్పుడు 2 పెళ్లి చేస్తాను అనుకోండి, అందరం వచ్చిన వాళ్ళందరం ఏమైపోతాం? ఎవరు దానం వెళ్ళిపోతాం. వాళ్ళిద్దరు మాత్రం ఒకే స్థలంలో కుటుంబంగా ఉండటానికి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఇప్పుడు మనం ఆమెను అడిగినామనుకో, అమ్మా నువ్వు ఇప్పుడు మీ ఊరు ఏ ఊరమ్మా అన్నామనుకోండి, ఆమె అంటది ఎక్కడి నుంచో మనం తీసుకొచ్చినాం అనుకుందాం, ఎక్కడో ఒక పల్లె నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసినాం. ఇప్పుడు ఏ ఊరమ్మా నీదంటే నాది మైలవరం అంటది. అరే ఇంతవరకు ఎక్కడో ఉండేదాన్ని ఈరోజు మైలవరం ఎట్టయింది నీకంటే, నా భర్త విన్నే నాకే నాయి అంటది. కాబట్టి పెళ్ళి కుమార్తెగా పోతే పరలోకంలో ఏమవుతుంది చెప్పండి? ఆయనవన్నీ మనవిగా మారుతాయి. ఆయనకున్నవన్నీ మనవిగా మారుతాయి. కాబట్టి శ్రేష్టమైన స్వాస్థ్యం అంతా, పరలోకంలో అక్షయమైన స్వాస్థ్యం అంతా నువ్వు అనుభవించాలంటే నువ్వు పెళ్ళి విందులోనికి పోవటానికి ఇష్టపడద్దు. ఎట్ట పోవాలా? ఇంతసేపు విన్నారు చెప్పాలా? పెళ్ళి భార్యగా పోవాలా. పెళ్ళి భార్యగా అంటే ఆయనతో కలిసి అనుభవించడానికి వెళ్ళాలి. ఆయనవన్నీ మనవిగా ఉండాలి. అందుకోసం మీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఏముందంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, భార్యగా సిద్ధపరుచుకున్న సంఘం వచ్చింది అంటాడు. అంతా అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అదేమిటంటే పెళ్ళి భార్యగా వచ్చింది, ఇంకా సంతోషపడాలి కదా. అది 21వ అధ్యాయం 3-4 వచనాలు అన్నాడు, కాపురం చేయుదును. కాపురం అంటే కలిసి ఉంటాం, ఆయనతో కలిసి మనం యుగ యుగములు కలిసి ఉంటాం, ఏళ్తాం. భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. ఎవరు? జయించిన వారు, అందరు కాదు, జయించిన వారు. ఏలుదుము 1000 ఏళ్ళు, మళ్ళీ యుగ యుగములు వెళ్తామని 22:5 ఉంది. యుగ యుగములు వెళ్తామని ప్రభుతో కలిసి తర్వాత భూమి మీద 1000 ఏళ్ళు. ఎవరు? జయించిన వారు. ఈ పెళ్లి భార్య ప్రభుతో కలిసి ఆయన స్వాస్థ్యం అంతటికి అర్హురాలైంది. ఆయనకేముందో అదంతా సంపాదించుకున్నది. ఎందుకంటే పెళ్లి భార్య అయింది ఆమె, పెళ్లి భార్య కాబట్టి. ఆమె చెప్తుంది,
అంతా తన భర్తదంతా నాదేం చెప్తుంది, కానీ ఆయింది నాది అందు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కొట్లాడుకొని వస్తున్నారు, నాది ఆయిందని. కాదు, భార్య భర్త ఏకముంటారు. వాళ్ళిద్దరే చివరి వరకు మిగిలేది. మళ్ళీ మధ్యలో పిల్లలు వస్తారు, పిల్లలు కూడా పెళ్లి చేస్తాం, వాళ్ళని సాగనంపుతాం. వీళ్ళిద్దరే లాస్ట్ వరకు ఉండేది. ప్రభు అట్లా నియమించాడు. కాబట్టి పెళ్లి భార్యగా ఉంటే సంపూర్ణంగా ఆయనవన్నీ మనం అనుభవిస్తాం. ఆయన పెళ్లి కుమారుడు అంతఃపురంలో పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలని యోవేలు 2:16 రాశాడు. సరే, నేనేం చెప్తానంటే కిందికి వచ్చేటప్పటికి 8వ వచనం ఏముంది? ఆమెకేమో పెళ్లి భార్యకేమో ప్రకాశ వస్త్రాలు, నిర్మలములైన వస్త్రాలు నేను ఇచ్చేస్తున్నాను. ప్రకాశమనవి నిర్మలమైన నారబట్టలంట. నారబట్టలు అంటే పెళ్లి కుమార్తె ధరించుకునే, రాజు భార్య రాణి ధరించుకునేటివి నారబట్టలు. గుర్తుపెట్టుకోండి, నారబట్టలు ధరించేది రాజులు రాణులు. నారబట్టలు చక్కటి పేనికతో. సరే, అది అయిపోయింది. 9కి మళ్ళా ఇంకొక స్వరం చెప్తా ఉంది. ఏమని? మళ్ళా పెళ్లి విందుకు పిలువబడిన వారు. ఇదనమాట, పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు విందుకు పోయి కూర్చుంటావు కానీ మళ్ళీ లేచిపోవాల్సి వస్తుంది. నువ్వు విందులో తింటావు కానీ నువ్వు ఆయన భార్యగా ఉండలేవు. నువ్వు జయించలేదు, నువ్వేదో కొరతలు పెట్టుకొని వచ్చావు. నువ్వు పెళ్లి విందుకు వచ్చావు కానీ, అయితే నువ్వు పెళ్లి విందుకు ఎట్లొచ్చినావు? ఆయనతో కలిసి, ఆ పెళ్లి కుమార్తెతో కలిసి మీరు భోంచేయడానికి వచ్చారే కానీ మళ్ళీ మీ దారిన మీరు వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? ఆయన పెళ్లి భార్య యొక్క అనుభవంలో నువ్వు ఉండలేవు, ఆయన స్వాస్థ్యంలో పాలిభాగం పొందలేము. కాబట్టి జయించు వారముగా లోకములో మనం వెళ్ళాలి. ఇప్పుడు ఏమని నేను గుర్తు చేస్తున్నానంటే, ఈ యోసేపు ఇతడు ఎప్పుడైతే సత్యం విను, సత్యం చెప్పాడో, సత్యం చెప్తే ఇతని మీద పగబట్టారు. పగబడితే చివరికి ఏం చేశారు మనకి తెలిసిన విషయం కాబట్టి టకటక చెప్పేస్తాను. ఇతన్ని తీసుకొని వచ్చి ఒక సమయంలో పాపం తండ్రి చెప్పాడు, అరే వాళ్ళు ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారా, గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళకి ఏదైనా తీసుకపో, ఏమైనా తింటారేమో పాపం అంటే అడుగుతూ ఎట్లా పోయినారంటే ఇక్కడికి పోయింటారండి అని ఆ దారిలో ఉండేటోళ్ళు ఇట్లా పోవటం చూసామండి అని చెప్తే ఎత్తుక్కుంటూ చివరికి వచ్చేసాడు. వస్తే అరే ఏంట్రా ఇంత కష్టంగా ఇంత దూరం వచ్చావు, ఎంత ఎండలో కష్టపడి, ఆ ఏరియాలో కొండలు ఎక్కువ కాబట్టి ఎండలు ఎక్కువ, మనకు కొండలు ఎక్కువ ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్టే కాబట్టి ఎట్లా వచ్చావురా, ఎంత ప్రేమతో వచ్చినావురా అని చెప్పి అని ముద్దు పెట్టుకోవాలా. ముద్దు పెట్టుకోలేదు కానీ ఒకటే పరి ఏం చేశారు తెలుసా? మీరందరూ కలిసి గుంతలో వేసేద్దాము అనుకున్నారు. చూసారా ఎంత చెడ్డ బుద్ధి! ఎవరినో కాదు, సొంత తమ్ముడే. పోనీ కీడు చేయటానికి వచ్చాడా? ఏమ్మా, మేలు చేయటానికి వచ్చినవాడిని. అది మానవ స్వభావం. మేలు చేయటానికి వచ్చిన వాడిని కీడు చేయాలనుకోవటం ఎంత బాధకరం. కాబట్టి ఆ కీడు సంబంధించిన విషయంలో ఆలోచన చేశారు. ఆలోచన చేసి చంపుదామంటే వాళ్ళల్లో ఒకడు పెద్దోడు రూబేనని, తర్వాత యూదా అని వీళ్ళందరూ తప్పించారు. ఇంకా ఎన్ని మనం చెప్పడం సమయం లేదు కాబట్టి తప్పించారు. సంపద్దురా, గుంతలు వేసేద్దామురా, ఎటన్నా కానీ అంటే ఇంకొకడు వచ్చి ఏమన్నాడంటే, ఇక్కడ గుంతలో కూడా ఉండి ఈడు నీళ్ళు లేక ఆహారం లేక చచ్చిపోతే ఏం లాభంరా, ఎవరికన్నా అమ్మేద్దాం, అమ్మేస్తే 4 పైసలు వస్తాయి, వాడు దాసుడై ఎక్కడన్నా బతుకుతాడు, పోతే పోయినాడని అమ్మేశారు. చివరకు గుంతలో వేశారు, అమ్మేశారు, ఒక దాసునిలాగా అమ్మేశారు. ఇది పైనుంచి అన్నీ దేవుడు చూస్తున్నాడు. పాపం ఎంత మనసులో బాధపడుతున్నాడో తెలియదు, ఆ పరిస్థితిలో తాను ఎంత దుఃఖపడుతున్నాడో తెలియదు. అయితే దేవుడు పైనుండి చూసి చేయండి, నేను చేసేది నేను చేస్తలే అనుకున్నాడు దేవుడు. మీరు చేసేది చేయండి, నేనున్నాను పైన, నేను మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి, నేనున్నాను పైన, నేను చేసేది నేను చేస్తాను అని పైనుండి దేవుడు చూసి ఈ శ్రమలకు అప్పగించడానికి ఒప్పుకున్నాడు. సరే అని చెప్పి ఇస్మాయిలునికి అమ్మేశారంటే, ఒక ఇస్మాయిల్ అంటే ముస్లిం సంబంధించిన వ్యక్తికి అమ్మారు. అక్కడి నుంచి ఈ ముస్లిం ఏం చేశాడంటే ఇంకా కొంచెం ధర ఇస్తారనుకున్నాడేమో, ఫొతీఫర్ అనే ఒక సైన్య అధిపతికి అప్పగించాడు. సైన్యాధిపతికి సంబంధించిన ఫొతీఫర్ ఏం పని చేస్తాడు?
కందాకే రాణి క్రింద ఉన్న సంరక్షకుల సైన్యాధిపతి కదా, సంరక్షకుల సేనాధిపతి ఏదో ఉంటుంది చూడు. అది చదవమంటే అంతా చదవని ఎవరు చెప్పినారు? రాజదేహ సంరక్షకుల అధిపతి. రాజదేహ సంరక్షణ అంటే రాజును కాపాడటానికి తర్వాత సైన్యాధిపతిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంతగా చెప్తున్నంటే అతని గురించి కూడా మళ్ళీ వస్తుంది. రాజదేహ సంరక్షకుల అధిపతి భద్రపరుచుకునేవాడు తన ఇంటిలోనికి తీసుకున్నాడు. ఎందుకంటే తనకు దాసులు అవసరమే కాబట్టి తీసుకున్నాడు. ఇతని నమ్మకత్వం చూసి, ఇతని మంచితనం చూసి ఇతనికి అధికారం ఇచ్చాడు. నువ్వు ఇల్లంతా చూసుకో, నీకు ఎక్కడా నేను నీ కొరత చేయను, కాబట్టి నా ఇల్లంతా నీదే. అప్పుడు అప్పుడు ఈ చక్కని ఇల్లు యూదులు ఎట్టుంటారంటే చక్కని ముఖము, చక్కని అందము, చక్కని సౌందర్యం ఉంటుంది వాళ్ళకు, దేవుడు అట్టిచ్చాడు. కాబట్టి ఆ సౌందర్యవంతంగా ఉండటాన్ని బట్టి పొతిఫర్ భార్య ఇతని మీద కన్నేసి అని బైబిల్లో ఉంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నిన్ను తప్ప నాకు ఇల్లంతా అధికారం ఇచ్చాడు, నేను ఎలాగూ పాపం చేస్తాను అన్నాడు. చూసారా? అది నీతిమంతుల లక్షణం, అది నీతిమంతుల యొక్క హృదయం. నిన్ను తప్ప ఈ ఇల్లంతటి నాకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఒక యవనస్తుడు తప్పిపోవటానికి కారణము ఎన్నో ఉంటాయి. అయితే వాటిలలో ఎదిరించగలిగిన వాడు, జయించేవారు, వాటిని ఓవర్కమ్ అంటారు. విజయవంతులు కావటానికి, జయశీలులు కావటానికి కారణం ఎవరు? మన లోపల నుండే ఆ హృదయంలో భక్తి రావాలి కానీ, భయం రావాలి కానీ, పాపపు వాంఛలు రాకూడదు. పాపపు వాంఛిస్తే అక్కడ ఏమి అడ్డమేమి లేదు అతనికి పాపం చేయటానికి. కానీ నిన్ను తప్ప నేను ఇంటికంతటికి అధికారం, దేవునికి విరోధముగా ఈ పాపం ఎట్లా కట్టుకుందును అన్నాడు. చూసారా? తన హృదయంలో ఎంత మంచి భక్తి. అన్ని కష్టాల్లో వెళ్తున్నానే, ఈమెను ఇప్పుడు నేను ఇలాగ చేసేస్తే, లేదా ఇలాగ నేను ఈమెను చేసేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, నేను కొంత అధికారిని అయిపోతానని చెడ్డ ఆలోచనలు రావాలి. కానీ తనకు ఏ ఆలోచన రాలేదు. దేవుని ఎదుట నేను ఈ పాపం కట్టుకోలేను, నిన్ను తప్ప నాకు ఈ అధికారం అంతా ఈ యొక్క ఇంటి అధిపతి ఇచ్చినాడమ్మా అంటానే. ఆమె ఏం చేసింది? అతని వస్త్రం పట్టుకుంటానే పరిగెత్తి లాగాడు. పరిగెత్తి బయటికి పోతుంటే వాడు వచ్చి మన ఇంట్లో ఎంత బలవంతం చేశాడు తెలుసా అని అబద్ధం ఆడింది. అబద్ధం ఆడితేనే వాడు ఇంత పని చేశాడని భర్త వింటాడు కదా. భర్త ఏమన్నాడు? వాడు ఇంత పని చేశాడా? అట్లయితే వానిని నేను దేవుని కృప ఏంటంటే, నేను ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ వెంటనే అంత సేనాధిపతి ఏం చేయొచ్చు అంటే వాని ఉరిది ఎండ్రా అనొచ్చు, వాని వెంటనే చంపే ఎండ్రా అనొచ్చు. కానీ ప్రభు ఆ మనసు పుట్టి లెవెన్లో అంతే కదా. భార్యని ఇట్లా తగలటానికి వచ్చినాడంటే, సేనాధిపతి భార్యనంటే చంపేనరా వాడిని, ఒక పుస్తోలతో కాల్చేనరా నిండేవాడు. కానీ అనలేదు ప్రభు, పుట్టని లేపు బుద్ధి, ఇన్ని జైలు వేసేయండిరా అన్నాడు. జైలు వేసేయండి అన్నాడు. సరే జైలు వేసాడు. జైలు వేసిన తర్వాత అక్కడ నమ్మకం ఉంటాన్ని బట్టి అధిపతి అయ్యాడు. అధిపతి అయితేనే ఇద్దరు జైల్లోకి వచ్చారు. వాళ్ళు ఎవరు? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. ఈ ఇద్దరిని కళలు వచ్చాయి. ఆ కళలు భావం చెప్పాడు. భక్ష్యకారుల అధిపతి చెప్పాడు, రేపు నీ తల తీసేస్తాడయ్యా రాజు అన్నాడు. పానదాయకుల అధిపతి, నీ ఉద్యోగం ఇస్తాడయ్యా, అయితే గుర్తుపెట్టుకో, నన్ను కూడా ఏదైనా ఈ జైల్లోంచి బయటికి తీసుకొచ్చి ఏదైనా చిన్న ఉద్యోగం ఇచ్చేటట్టు చూడయ్యా అని చెప్పుకున్నాడు. పాపం ఎందుకు? తనకు ఇంకేం ఆధారం లేదు. ఇండ్లు వదిలాడు, వాకిలు వదిలాడు, అమ్మి వేయబడ్డాడు, దాసుడయ్యాడు, ఆధారం లేవు. అయితే పైనుండి చూస్తున్న దేవుడు తనకున్నాడన్న ఆలోచనలో తాను ధైర్యంగా ఉన్నాడు. కానీ అయితే దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో అనుకున్నాడు. పాపం దేవుడు మర్చిపోయినాడు అనుకున్నాడేమో. గుర్తుపెట్టుకోండి, నేను నిన్ను ఎన్నడూ విడువను. చెప్పండి, ఏం నోరు లేదా? నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. వారైనా మరచుదురు కానీ, తల్లి అయినా మరచును కానీ, నేను నిన్ను మరువను. మరువని దేవుడు మనకున్నాడు. ఆకాశమందు అన్నీ చూస్తున్న మహిమగల దేవుడు మనకున్నాడు. ఆయన తీర్పు తీర్చుటకు శక్తిమంతుడు, అన్నిటికీ ఆధారభూతుడు, మన అక్కర్లన్నీ తీర్చడానికి సమీపంగా ఉండే దేవుడు. ఆ దయగల దేవుడు పైనుంచి చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? సరే
ఒక కళలు ఇచ్చాడు. వాళ్ళకిద్దరి కళలు ఇస్తానే కళల భావం చెప్పాడు. ఎందుకు కళలు ఇచ్చాడు వాళ్ళకంటే ఫరో కళ ఇవ్వబోతున్నాడు దేవునికి తెలుసు. ఈ పరిస్థితిలో ఇంకా చాలు, ఈ పరిస్థితిలో ఈ యోసేపు నలగొట్టబడ్డాడు, విరగ్గొట్టబడ్డాడు, దీనుడైపోయాడు. ఇంకా చాలు ఈ శ్రమలు ఇతనికి, ఈ శ్రమలు ఇతనికి చాలు అని గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలు యథార్థంగా ఉండే వారికి దేవుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. సహించున్నంత కంటే చెప్పండి ఎక్కువ శ్రమలు పలకండి రానియ్యడు. సహించున్నంత కంటే ఎక్కువ శ్రమలు రానియ్యాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆ సమయంలో ఆశ్చర్యంగా ఏమైపోయింది, పైన చూస్తున్న దేవుడు 2 కలలు ఇస్తానే జవాబు చెప్పాడు. వాళ్ళకు వచ్చింది కానీ వానికి ప్రమోషను పానదాయకుల అధిపతి గుర్తు చేయలేదు, మర్చిపోయినాడు. వాడు అంత మేలు జరిగిందే గుర్తుపెట్టుకోవాలా, దేవుడే మర్చిపోయేటట్టు చేశాడు. ఒకవేళ గుర్తొచ్చింటే ఏం చేసిండేవాడు, తన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకునేవాడు. ఒరే పల్లెలు గడుగు పోరా. ఎందుకంటే రాజుకు పానదాయకుల అధిపతి అంటే రుచి చూసి ఇవ్వాల, రాజుకు అన్నీ రుచి చూసి ఇవ్వాల. ముందు అవన్నీ తాగిన తర్వాత పోయి కడుక్కొని రా పోరా అనేవాడేమో, కానీ మర్చిపోయేటట్టు చేశాడు దేవుడు. వెంటనే ఫరోకు కల ఇచ్చాడు. ఫరో కల ఇస్తానే అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, రాజా నేను ఒక తప్పిదం చేసినా అన్నాడు. ఏం తప్పిదం రా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మా కళల భావం చెప్పాడు, అట్లే జరిగింది. ఇప్పుడు నీకు వచ్చిన కళలు చెప్పగలడు, అతనికే సాధ్యం. మన రాజ్యంలో ఎవడు చెప్పలేకపోయినారు. పిలిచాడు కానీ ఎవరు చెప్పలేకపోయినారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, అతన్ని పిలిపించాడు. పిలిపించిన తర్వాత 7 ఏళ్ళు సమృద్ధిగా పండుతుంది, 7 ఏళ్ళు కరువు వస్తుందంటానికి 2 ఉదాహరణలు చెప్పాడు కదా. 2 పీల వెన్నికలు, మళ్ళీ మింగే వెనుకలు, తర్వాత ఆవులు, బక్క ఆవులు, ఇవన్నీ వచ్చినాయి. సరే, ఇది వచ్చిన తర్వాత దీని గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు, 7 ఏళ్ళు కరువు వస్తుంది, 7 ఏళ్ళు సమృద్ధి పండుతుంది, 7 ఏళ్ళు. అప్పుడు రాజా నేను నీకు సలహా ఇస్తున్నా అన్నాడు. ఎంత మంచి సలహా, ఈ 7 ఏళ్ళు పండే ధాన్యం దాచిపెట్టుకోకపోతే మీరు కరువుతో సస్తారు. మీ దేశమంతా, ప్రపంచంలో అంతా కూడా కరువు వస్తుంది అంటానే అప్పుడు అతనికి ఎలిగింది, అరే నీలాగా దేవునాత్మ కలిగిన మనిషి ఎవడున్నాడు అన్నాడు. నీలాగా దేవునాత్మ కలిగిన మనిషి ఎవడున్నాడు, కాబట్టి ఇప్పుడు నీవే ఈ యొక్క రాజ్యం అంతటికీ అధికారివి. ఇదిగో నా యొక్క ఉంగరం, ఇదిగో నా యొక్క గొలుసు, ఇదిగో నా సింహాసనం కంటే పక్కనుండే సింహాసనం, ఒక్క సింహాసనం తప్ప, నేను కూర్చుండే సింహాసనం తప్ప అంత నీదే. నీ అనుమతి లేకుండా అడుగు చెయ్యెత్తకూడదు, చెయ్యి తీయకూడదు అంట. మనం ఏం జగన్ అనుమతి లేకుండా చెయ్యెత్తమా, చెయ్యి తీయమా? చూసినారా ఎంత పవర్ఫుల్ అధికారం ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి ఏం చేశాడు, తొందరగా చెప్తే తొందరగా ముగిస్తా, లేకపోతే నేను పొడిగిస్తా ఏమన్నా కానీ చెప్పాలి మీరు. ఏం చేశాడు, ఇతన్ని యోసేపుని జైలు వేశాడు. ఇప్పుడు ఈ యోసేపు ఎంత అధికారంలోకి వచ్చాడు, రాజు తర్వాత ఉన్నతమైన అధికారంలోకి. రాజు ఒక్కటి సింహాసనం, పెద్ద సింహాసనం, మిగతా ప్రపంచమంతా ఐగుప్తంతా ఏలిక ఆయనైనాడు. ఇప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి ఇప్పుడు ఏమని పిలవాలి చెప్పండి, ఏమ్మా ఇప్పుడు ఏమని పిలవాలి అన్నాను. అది వరకు ఏమన్నాడు, రే నువ్వు అంత పని చేసావా, పా జైలుకి వా అని తరిమినోడు ఇప్పుడు ఏమని పిలవాలా? రాజు తర్వాత రాజును ఏమనాలంటే మై మాస్టర్ అని పిలవాలా, మాస్టర్ నా యజమానుడు అని పిలవాలా. చూసారా, దేవుడు తారుమారు చేశాడు పరిస్థితి. దేవుడు ఆశ్చర్యం చేయటానికి ఆయనకే సాధ్యం. కాబట్టి పరిస్థితులను తారుమారు చేసి ఆయన్ను ఉన్నత స్థానంలో పెట్టేశాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నా, ఏంటంటే ఆయన భార్య ఎప్పుడన్నా మీటింగ్ అందరికీ భోజనం పెట్టినారనుకో, ఆయన భార్య వచ్చింటుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి, చెప్పండి త్వరగా చెప్పండి ముగిస్తాను. ఆయన భార్య రాజదేహ సంరక్షకుల అధిపతి భార్య నేరం మోపింది కదా ఆ రోజు. ఈరోజు అప్పుడప్పుడు వాళ్ళు విందులు చేసుకుంటారు కదా, మంత్రులు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలందరూ. ఒకవేళ వచ్చి ఉంటుంది అనుకుందాం,
అప్పుడు యోసేపు కూడా ఉన్నాడు, రాజు ఉన్నాడు, వాళ్ళిద్దరు సింహాసనాలు, వీళ్ళందరూ అక్కడక్కడ ఉన్నారు అనుకున్నాం. ఆయన భార్య ఎట్లా చూసింటుందంటారు? గుండెలు పగిలిపోయి ఉంటాయి, తల దించుకొని ఉంటుంది. అరే, నేను దుర్మార్గురాలిని, పాపానికి కట్టుబడ్డాను, పాపానికి అమ్ముకున్నాను, కానీ పరిశుద్ధంగా జీవించినందుకు మాకు ఈ వ్యక్తిని అధిపతిగా పెట్టాడు దేవుడు, మాకు అధిపతిగా చేశాడు, కాబట్టి మాకు తలగా పెట్టాడు ఇప్పుడు అని ఎన్నిసార్లు తల దించుకున్నదో, తల చూడలేక ముఖం చూడలేక దించుకునేదో. ఎందుకంటే నీతిమంతులను దేవుడు విడిచిపెట్టువాడు చెప్పండి కాడు అని బైబిల్లో రాయబడింది. నీతిమంతులను ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు ఆ స్థానంలో నీతిమంతుల పిల్లలను కానీ వాళ్ళను ఆశీర్వదించడానికి, అందుకోసమే తన అన్నగారు వచ్చి సారికి మొక్కుతున్నారు. తెలియదు పాపం, వీడు యోసేపే ఇంత అధికారానికి వచ్చినాడన్న సంగతి తెలియక వచ్చి ఏం చేస్తున్నారు, సారికి మొక్కుతున్నారు పాపం. ఎందుకంటే వాళ్ళల్లో అన్ని పాత్రలు పెట్టి వెనక్కి తెచ్చుకుంటున్నాడు. మేము దొంగలు అనుకుంటున్నావేమో అని భయపడిపోయినారు. ఏం చేయాలో చేయలే, ఆయన అధికారం చూస్తే వణికిపోతున్నారు. వణికిపోతుంటే అప్పుడు చివరకు తను బయలుపరుచుకున్నాడు. నేను ఎవరిని అనుకున్నారు తెలుసా? ఎవరిని? మీ యోసేపుని అంటానే గుండెలు నివేలైపోయిన వాళ్ళకు. అసలు ఎందుకు తండ్రి, మన యోసేపు ఐగుప్తును ఏలుచున్నాడు అని చెప్తాను ఏమైపోయాడు? ఎప్పుడు చదవలేదమ్మా మీరు బైబిల్లో? మరి కొన్ని ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాలి కదా. నిశ్చేష్టుడు ఆయననింది. నిశ్చేష్టుడు అంటే గుండె ఆగిపోయిందట. కొద్దిసేపు అట్లా ఆగిపోయినాడు ఆ మనిషి. ఎందుకు ఆగిపోయాడంటే, అరే చచ్చిపోయినాడు అని మర్చిపోయే స్థలంలో మర్చిపోదాం అనుకున్నాను. కొడుకు చచ్చిపోయినాడు అనుకుంటుంటే వాడే అధిపతి అయినాడా? ఆయన దగ్గరికి పోయి, ఆ అధిపతి దగ్గరికి పోయి ఇవన్నీ తీసుకుపోయి ఇవ్వండి ఇవన్నీ చెప్పినాడు ఆయనే. ఎందుకు? మళ్ళా మీరు అక్కడి నుంచి ఆహారం తీసుకురావటానికి, పాపం ఆయనకి ఏదైనా కోపం వస్తుందేమో, ఇవన్నీ ఇవ్వండి, బాదము పిస్తా అన్నీ తీసుకుపోండి అని చెప్పినాడు. ఇప్పుడు చివరకు చూస్తే ఎవరో కాదా వ్యక్తి, తన కొడుకే. ఎట్టుంటుంది చెప్పండి? ఆ స్థానంలో కొడుకు ఉండటం ఎంత ధన్యత, ఎంత ఆనందం. మేము చెప్పగలం. డిగ్రీ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవుతాడు అనుకున్నాం మార్టిన్. ఎందుకంటే వానికి విసుగు పుట్టింది. ఏం రా ఇంతలా ఉన్నావు, ఎందుకు చదవలేవు అన్నాడు. కొంచెం వాని శరీరం కొంచెం సడన్గా పెరిగింది. 6 వరకు 7, 8 వరకు బాగానే ఉన్నాడు, సడన్గా పెరిగింది. కాబట్టి ఒక్కసారి లెక్చరర్ అంటానే వానికి కోపం వచ్చింది. ఈ చదువొద్దు, ఈ బతుకొద్దు అన్నాడు వాడు చాలా కోపంతో. ప్రభువా ఏం చేయాలి, ఈ వ్యక్తి ఇట్లా కోపగించుకున్నాడు, వాడు వాగ్దానం ఇచ్చి పుట్టిన పుత్రుడు, ఎంతో ప్రార్థన చేస్తే ప్రభువా ఏం చేయమంటావు అని ఏదో డిగ్రీని చదువురాని బతిమలాడుకున్నాం. కానీ ఎట్లో ఇంటర్మీడియట్ మొట్టమొదట ఒక సబ్జెక్ట్ పోతే కూడా మళ్ళీ కట్టుకొని పాస్ అయ్యాడు. అంటే మళ్ళీ పెడతారే ఇన్స్టెంట్ అని, దాంతో పాస్ అయ్యాడు. అంటే అంత ఇసుగుదల్లో ఉన్నవాడు. దేవుడు ఆ బిడ్డ పక్షాన కలిగి ఉన్న ఉద్దేశం మేము ఎరుగుదాం కాబట్టి ప్రార్థన చేస్తూ వచ్చాం. నీకు అప్పగించుచున్న దేశంలో నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మా దగ్గర ఏముంటుంది, ఎంత మమ్మని ఏమంటారు, ఎంత కొట్టినా ఇంత ఉంటుంది అన్నట్టు ఏముంటుంది. సేవకు వచ్చిన వాళ్ళకి అన్నీ వదిలిపెట్టించినాం. రెండోది మా తల్లిదండ్రులు నన్ను ద్వేషించి పంపారు. ఏమి ఇస్తారు? కాబట్టి ఏమీ లేని వారం. అయితే ప్రభు చెప్పాడు కాబట్టి, ప్రభువా ఎవరైనా మొదటి గిఫ్ట్ ఎవరైనా తెచ్చిస్తే ఎక్కువ అమౌంట్ వస్తే అప్పుడు నమ్ముతాం వేరే దేశాన్ని పంపాలని. మొట్టమొదట ఒక ఆమె బట్టలు తీసుకొని వచ్చి మాకు ఇదిగో ఇట్లా వేరే బ్రాంచ్ తిరుపతి బ్రాంచ్కి సంబంధించిన ఆమె ఇదిగో అని చెప్పి పోతూ ఒక కవర్ పెట్టినాను చూడండి అని చెప్తే వెళ్ళిపోయింది. ఏంటి ఆ కవర్ ఉంటుంది, మామూలుగా 500 ఇస్తారు మహా అంటే, ఈ కాలం పెద్ద అంటే ఇస్తారు. అందుకంటే ప్రేమ అధికమైతే 1000 ఇస్తారు కదా అనుకుని చూస్తే 25,000 ఉంది అందులో. అప్పుడు మేము అన్నది ఏంది, పెద్ద అమౌంట్ ఇస్తే పంపిస్తామని పంపించినాము. 25,000 కాదు 25 లక్షలు అయింది. ఎట్లొచ్చిందో ఎట్లా పోయిందో మాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు కూడా మేము అమౌంట్ చెప్తే మీరు అంత ఆశ్చర్యపోతారు మా దగ్గర ఏముంది అనేది. ఇప్పుడు కూడా నేను చెప్తే చాలా ఆశ్చర్యపోతారు, అంత తక్కువ ఉంటుంది. కానీ కొన్ని లక్షలు పూర్తి చేసినాడు. అప్పుడు మనకెక్కడొస్తుంది, ఫారిన్లో చదివించినాం కదా, మనకెక్కడొస్తుంది డాక్టర్ పోస్టు అన్నాడు. ఎక్కడొస్తుంది, అప్లై చేయరా అన్న. అప్లై చేసుకున్నాడు వాడు. అప్లై చేసుకుంటే కడపకు అప్లై చేసుకుంటే కరెక్ట్గా
పొద్దుటూరులో మెడికల్ ఆఫీసర్గా వానికి పోస్ట్ వచ్చింది. చూసారా, ఏమీ లేనివాడు, ఏమి చదవననుకున్న వాడికి దేవుని ఉద్దేశంలో ఉంటే చెప్తున్నాను మీ పిల్లల విషయాలు కూడా. అక్కడి నుంచి మనకు మంగళగిరిలో సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడు వస్తుంది డాడీ? పాప అది రాదులేండి, నువ్వు అనుకోవద్దు, అంత ఈజీ కాదన్నాడు. అది ఆశ్చర్యంగా మాకు తెలియకుండా పోయి రాసి వచ్చినాడు. ఇప్పుడు మంగళగిరిలో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు డాక్టర్గా. ఎంత ఆశ్చర్యం! అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఊహించని కార్యాలు చేయటానికి శక్తిమంతుడు. కాబట్టి మనం ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకొని సత్యబాబు ఆయన భార్య కూడా పిల్లలు కుటుంబంలో ప్రభువును ఘనపరచడానికి ఏమన్నాడు? భయపడకుడి. రెండోది, కీడుచే ఉద్దేశం నేటి దినం జరుగు బహు ప్రజలను బతికిన అది మేలుకే దేవుడు మేలుకు దేవుడు ఉద్దేశిస్తాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కార్యం అయిపోయింది. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క చదువులు ఇక్కడ ప్రభు ఈ హెబ్రోను ద్వారా ప్రభు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని 10th క్లాస్ పూర్తి చేసుకొని మంచి మార్కులు రావడానికి కృప ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు వాళ్ళకు హై స్టాండర్డ్స్కి వెళ్ళాలి. కాబట్టి ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్లకు ప్రభు మంచి స్థానంలో వారిని ప్రభు ఆశీర్వదించాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క మంచి మార్కులను తీసుకొని వచ్చినాడు. అదే సమయంలో వారు సంపూర్ణం చేయటానికి ప్రభు విజయం ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు హెబ్రోన్ పక్షాన. అయితే వారి పక్షమున దేవుడు వాళ్ళ తల్లిదండ్రులను కూడా చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆశ్చర్యం. అది తర్వాత మీరు వాళ్ళంతా వివరంగా చెప్తారులేండి మీకు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు దగ్గరగా ఉండటానికేమో మరి ఆశ్చర్యంగా ప్రభు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. దేవుడు మేలుకే చేయబోతాడు కానీ ఎప్పుడు కీడు చేయడు. మా పిల్లలు కరెక్ట్గా పీజీ టైం వచ్చేటప్పటికి నన్ను తిరుపతికి తీసిపోయాడు. పీజీలో కరెక్ట్గా పీజీ కోర్సెస్ అన్నీ అయిపోవటానికి అక్కడ అయిపోయింది. కాబట్టి పెద్ద పాప ఎంఎస్సీ బీఈడీ చదివింది, రెండో పాప ఎంటెక్ చదివింది, మూడోవాడు అక్కడ దూరంగా పోయినప్పటికీ డాక్టర్గా పూర్తి చేశాడు. కాబట్టి నేనేమంటానంటే దేవుడు తన బిడ్డలను అనాథలుగా వీడవాడు. కాబట్టి మేలుకే దేవుడు ఉద్దేశిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే, కాబట్టి ఆ స్థానములో భయపడకుడి, మిమ్మును మీ పిల్లలను పోషించదను. కాబట్టి ఎంతమందిని ఆత్మీయంగా పోషించాలని ప్రభు తీసుకుపోతాడో మనకు తెలియదు. కానీ మా ప్రభు అనేకులను పోషించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆత్మీయంగా పోషించాడు, ఆత్మీయంగా నేర్పించాడు, ఆత్మీయంగా కట్టాడు, ఆత్మీయంగా ప్రభు ఆడుకున్నాడు. ఆత్మీయంగా మీరు కూడా ఆశీర్వదింపబడతా వచ్చారు, ఇది ఎరుగుదురు. కాబట్టి ఇప్పుడు ప్రభు మిమ్మల్ని పోషించడానికి శక్తిమంతుడు. అలాగే విధంగా అవి ఎక్కడికి పోయినప్పటికీ అక్కడ అనేకులను పోషించడానికి, ఆదరించడానికి, వారి ప్రభువుతో కలిసి వారు పరిచయం చేయడానికి ప్రభు వాళ్ళను బలపరుస్తున్నాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని బట్టి తన దాసుని సేవకుని కుటుంబాన్ని వారి పిల్లలను ఆశీర్వదించి ప్రభు ముందున్న పరిచర్య కొరకు పని కొరకు సిద్ధపరచబడి వారి చదువుల్లో కూడా దేవుని కొరకు బలంగా వాడబడటానికి పిల్లలు కూడా సాక్షులుగా ఉండటానికి మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత ఇద్దరు సంఘస్థులు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ సేవ కొరకు, ముఖ్యంగా పిల్లల చదువుల కొరకు. వాళ్ళు విజయవాడకి వెళ్ళిపోతున్నారు చదువుల కొరకు, తర్వాత సేవలో కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ ప్రార్థనలు వారి విషయంలో గుర్తు చేసుకోండి. ప్రభు మహిమ కొరకు, ముందున్న సేవ కొరకు కూడా ఆశీర్వాదకరంగా వారు సాగునట్లు ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇద్దరు దైవ సేవకులు గట్టిగా ప్రార్థన చేయండి. ఇద్దరు సంఘస్థులు, సంఘంలో ఉండే దేవుని బిడ్డలు ప్రార్థన చేయండి. తర్వాత షారోన్ కూడా దేవుడు చేసిన మేలకు ఇటు డేవిడ్ ప్రభువును స్తుతిస్తారు. తర్వాత మన సత్యబాబు మేరమ్మ కూడా ప్రభువును సంఘంలో స్తుతిస్తారు. త్వరగా దైవ సేవకులు లేట్ చేయొద్దు. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉంటున్నాము. ఎంత నమ్మవలసిన దేవా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా రక్షణ దేవ ఆరాధిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాము. నాయన దేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో హెబ్రోను మందిరం చెల్లిస్తుంటున్నాము. తండ్రి మీ దాసుడు ప్రియుడు శుద్ధమైన జ్ఞాపకం చేసుకొని దేవ సోదరు ప్రభా నడిపించుకున్నాను చెల్లిస్తుంటున్నాము. దేవుని
సేవకుల క్షేమము చూచి సంతోషపడే దేవుడవు, వారిని ఆదుకుని వాడవు, కలిగించుకున్న దేవుడవు, మీ ఆత్మను వారి ఉంచువాడదని చెల్లిస్తూ ఉంటున్నాము. దేవా, ఈ లేఖనానుసారం దాసుని ప్రభు స్థలమందు తీసుకుని వచ్చి మీ చూసిన ప్రతి మేలుబెట్టుందని చెల్లిస్తూ ఉంటున్నాం. నా సంఘము నా ప్రభునైనా సంఘము వారి సహోదరులు దేవదేవసేవ ప్రేమించేస్తూ వచ్చిన ప్రతి మేళ్ళకి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నేను నా ప్రభు దాసునైనా మీరు కనికరించి ఈ స్థలం నుండి తిరిగి నా పిల్లల క్షేమం ప్రభు తీసుకుని వెళ్తూ ఉండగా దేవ కుటుంబ ప్రార్థన చేస్తున్నాం. నాయన నీతిమంతుని పిల్లలను యథార్థుని పిల్లలను విడువని దేవుడవు, మరువని దేవుడవు, స్థిరపరచువాడవు, నిలుపువాడవు, దీవించువాడవు. ఈ వదన చొప్పున వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నా తండ్రి ముందు ప్రభావ మన స్థలంలో మీ దాసుని బ్రహ్మతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. కొంచెం ఆత్మస్మరణ వివేచన కృప ఇచ్చి నడిపించి మీరు పొందుతాము. పోషణ కావాల్సిన సామర్థ్యం కలిగించము. నా తండ్రి హెబ్రోన్ సంఘము బదులు జ్ఞాపించిన ప్రభావ వీరి క్షేమం కొరకై దేవవారి ఆదరణ నిమిత్తమై మీ చిత్రం దాసు నడిపించి మై పొందరము. చేసిన మళ్ళీ నా తెలుసుకొనొచ్చు, మన భవిష్యత్తుని అప్పగించుకొనొచ్చు. దాసు పక్షం క్షమాన్ని కోరుకుంటూ నామంలోనే స్తోత్రం చెల్లించి ప్రార్థించి వెళ్ళుకున్నాము మా తండ్రి. ఆమేన్. స్తోత్రాలు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ కృపను బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. దేవా, నీ కార్యములు ఎంతో గొప్పవి. నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని నువ్వు సెలవిచ్చినట్లుగా ప్రభా, నీ దాసుడు అన్న సత్యబాబు అన్న, మేరక్క, ప్రభా, షారోన్, డేవిడ్, గ్లోరీ కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవా, మీ యొక్క అత్యున్నతమైన పిలుపుతో మీ దాసుని మీరు పిలుచుకొని తండ్రి మీ సేవలో మీరు నిలవబెట్టుకొని ఏమీ లేని స్థలంలో, ఖాళీ ఉండే స్థలంలో కూడా మీ దాసుని మీరు నిలబెట్టుకొని పరిచర్య ఎంత గొప్పగానో జరిగించుకుంటూ వచ్చారు. అంచెలంచెలుగా అన్నను నాయన కుటుంబంగా వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదిస్తూ తండ్రి మరి నాయన ఈ యొక్క మైలవరం హెబ్రోన్కు మీరు తీసుకొచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మిమ్మల్ని సేవించుటకు ప్రభా తండ్రి ఇక్కడ ఒక గొప్ప పరిచర్య మీ దాసుని ద్వారా మీరు జరిగించుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజంగా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రాంతంలో మరి నాయన రాయలసీమ యూత్ క్యాంపులు అయితేనేమి, VBSలు అయితేనేమి, క్రమం తప్పని సువార్తలు అయితేనేమి, ఇక్కడ నుంచి ఎన్నో స్థలాలకు వెళ్ళి సువార్త చేయటం అయితేనేమి, మీ దాసుని సంఘం మరి ఎంతగానో మీరు వాడుకుంటూ వచ్చినారు. ప్రభా, సంఘంలో అటువంటి ఉజ్జీవం మీ దాసుడి ద్వారా మీరు తీసుకొచ్చినారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. ప్రత్యేకంగా పిల్లల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలకై స్తుతిస్తున్నాం. షారోన్కి ఇచ్చిన మార్కులకై స్తోత్రాలు, డేవిడ్కి ఇచ్చిన మార్కులకై స్తోత్రాలు. వారిద్దరి జీవితంలో నువ్వు నమ్మదగిన దేవుడుగా తండ్రి నీ యొక్క నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నందుకై స్తుతిస్తున్నాం. మరి పిల్లల భవిష్యత్తు ప్రభా తండ్రి నాయన మరి విజయవాడ ప్రాంతంలో వారికి మరి నాయన జాయిన్ చేయించడానికి సరైనటువంటి గైడెన్స్ మీ దాసుడికి కుటుంబానికి అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ప్రభా దేవా, మరి మీ ఉద్దేశాలు చాలా గొప్పవి. దానికి తగినట్టుగానే మీ దాసుని పక్షాన మీరు చేయబోతున్న కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, మీ దాసుడి యొక్క సహవాసంలో ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి నాకు కూడా ఎంతగానో సహాయం చేసినందుకై స్తుతిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తున్నాం. రాబోయే దినాల్లో మీ దాసుని ఇంకా విరివిగా వాడుకుంటూ రండి. అనేక సంఘాల క్షేమార్థమై, విశ్వాసుల యొక్క ఉజ్జీవం నిమిత్తమై, తండ్రి పరిచర్యలో నూతనత్వం నిమిత్తమై మీ దాసుడు వెళ్ళే ప్రతి స్థలములో మీ దాసుని నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. అనేకులను ప్రభా నీ రాజ్యం కొరకు సిద్ధపరచుటకు ప్రభా నాయన మరి అన్నను అక్కను పిల్లలను కుటుంబంగా మీరు వాడుకుంటూ రమ్మని, మీ దాసుడి సేవలో అద్భుతాలు చేయమని ప్రార్థించి ప్రాధేయపడుతున్నాం. అలాగే నాయన షారోన్, డేవిడ్ వారి భవిష్యత్తు, గ్లోరీ భవిష్యత్తు ఎంతో దీవెనకరంగా మారుస్తురండి. ఇంతవరకు మీరు ఎన్నో మేళ్ళు చేశారు, అందును బట్టి స్తుతిస్తున్నాం. రాబోయే దినాల్లో ఇంకా అద్భుత ఆశ్చర్య కార్యములు ఎన్నో చేయమని ప్రభా మీ దాసుడి సేవను బట్టి వారు బహు ఉన్నతమైన స్థానములలో మరి బహు ఉన్నతమైన స్థితిలో
పిల్లలు ముగ్గురు సెటిల్ అవునట్లుగా, తద్వారా నీకు మహిమ కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. వారి చదువులకు అవసరమైన డబ్బులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, జ్ఞానము కావచ్చు, ఏదియు ఎంత మాత్రము తక్కువ కాకుండా ప్రభా ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ దాసుడి చేతులు బలపరిచి పిల్లలను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి తీసుకురమ్మని, మీ దాసుడి సేవలో కూడా తండ్రి బహు ఉన్నతమైన స్థితిని మరి నాయన అధిరోహించుటకు మీరు ఆశీర్వదించి మహిమ పొందుతూ రమ్మని, ఇంతవరకు చేసిన మేళ్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇక ముందును కూడా చేయబోతున్న మేళ్లను తలపోసుకుంటూ మీ దయగల హస్తాలకు ప్రభా అన్న కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే సంఘస్థులు ఒక సహోదరుడు ఒక సహోదరి చేయండి. సంఘస్థులు ఒకరు సహోదరుడు సహోదరి. మధ్యాహ్న కాల సమయంలో దయగలిగిన తండ్రి, మా ప్రియ ప్రభు సన్నిధిలో ప్రభువా నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లుగా, నీ ప్రజలకు కలుగు సంతోషమును బట్టి సంతోషించినట్లు ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానం కొరకే మీకు హృదయమార కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభువా ఈ యొక్క సమయంలో దయగలిగిన తండ్రి, మీ దాసుని కుటుంబాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభా ఎంతోమంది దినాన్ని చూడాలని ఆశించున్నారు, కానీ వారు కాలగర్భంలో కలిసిపోయారు. నీ ప్రేమ చేత నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దయగలిగిన ప్రభువా మీ ప్రేమలో ప్రభువా మీ సంతోషంలో పాల్పొందడానికి మీరు అనుగ్రహించిన తరుణం కొరకే నీ కొందనాలు. ప్రత్యేకంగా ప్రభువా మీ దాసుడు సత్యబాబు అంకుల్, మేరే ఆంటీ వారి కుటుంబంగా తండ్రి ఇక్కడ మిమ్మల్ని సేవించడానికి మీరు అనుగ్రహించినటువంటి కృప కొరకే మీ కొందనాలు. ప్రభువా వారు వచ్చినప్పుడు పిల్లలు చిన్నలుగా ఉన్నారైతే ప్రభువా ఈ 10 సంవత్సరములు వారిని ఎంతైనా కాపాడి దయగలిగిన ప్రభువా నీ కృపకు నీ దయకు అతను పాత్రలుగా చేసినటువంటి విధానం కొరకే నీ కొందనాలు. మీ దాసులతో కలిసి ముఖ్యంగా నా మటుకు నేను కూడా మీ పిల్లలతో ప్రభువా వారి పిల్లలతో కూడా ఉండడానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి కృప కొరకే కూడా నీ కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. చిన్న వయసులోంచి ఇంతవరకు ప్రభువా వారి విషయంలో కూడా మీరు మీ కృపను కనపరుస్తూ వచ్చిన విధానం కొరకే నీ కొందనములు. ప్రభువా మీ సొంత సమయంలో షారోను డేవిడ్ జ్ఞాపకం చేసుకొని ఇక్కడనే ప్రభువా రక్షించి బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి మీరు అనుగ్రహించినటువంటి కృప కొరకే కూడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభువా ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో పిల్లలకు మంచి మార్కులు అనుగ్రహించి ప్రభువా మీరే జ్ఞానం అనుగ్రహించి ప్రభువా చక్కగా పాస్ కావడానికి మీరు కృప అనుగ్రహించినందుకు కూడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడ సేవకులైనా కూడా ఆడంబరానికి వెళ్ళకుండా ప్రభువా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోని పిల్లలను చదివించడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకే కూడా నీ కొందనాలు. ఎక్కడైనా వారిని మీరు తృణీకరించకుండా ప్రభువా వారికి అనుగ్రహించిన మీ ఘనత కొరకే మీకు ఎంతగానో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా భవిష్యత్ చదువులో కూడా బిడ్డలకు మీరే సహాయపడుము. మనుషుల దయలో దేవుని దయలో వయసులో జ్ఞానంలో వర్ధిల్లడానికి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. యోసేపు వలె షారోన్ డేవిడ్ నిందారహితులుగా వారు ఉన్నటువంటి చదువుకునే కాలేజీల్లో నమ్మకంగా ఉండగలుగుటకు మీ కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా మీరే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు కాబట్టి పిల్లల ఎడల నీ కృప సంపూర్ణంగా అనుగ్రహిస్తూ రావలసినదిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా మీ దాసురాలు సత్యబాబు అంకుల్ వాళ్ళ భవిష్యత్ పరిచర్య సేవా పరిచర్యను దీవించుము. దయగలిగిన ప్రభువా యోసేపు వలె వాళ్ళు కూడా భవిష్యత్తులో ప్రభువా అనేక మందిని ప్రభువులో బ్రతికించినట్లు ప్రభువా వారి హస్తాలను మీరే బలపరుస్తూ రావలసినదిగా కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి మీరే కరుణించుము, కృప చూపించుము, వారికి ఇచ్చిన వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చుము. అనేకులు బ్రతుకోగలిగినట్లుగా వారిని మీ జీవంతో నింపుతూ రావలసినదిగా కూడా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ఇంతవరకు వారి విషయంలో మీరు చేసినటువంటి ప్రతి సహాయాన్ని బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక సహోదరి త్వరగా, ఒక సహోదరి గట్టిగా చేయండి. సహోదరి ఒక్కరు త్వరగా. చేయట్లేదా? దాసం ద్వారా మీరు మాట్లాడుచిన మాటగా ఉందని చెల్లించుకుంటా ఉన్నాను దేవా. సత్యవాన్ని మీరే కొన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లలను జ్ఞాపకం చేసుకొని దేవా ఇక్కడ తెచ్చిన ఉద్దేశం బట్టి కూడా నీకు స్తోత్రం ఉందని చెల్లించుకుంటా ఉన్నాను దేవా. అంతేకాకుండా నేను పరిచయం అంతటి విషయంలో దేవ సవాళ్ళంత దేవుని ఇంతకై స్తోత్రములు తండ్రి.
వ్యాధి బాధలు కష్టాలు నిందలు అవమానాలు మీరు తోడుగా ఉన్నందుకై కూడా నీ స్తోత్రములు తండ్రి. ఏ షేపుకు తోడు ఉన్నట్టు దేవా మీరు వారి పరిచయం తోడుగా ఉన్నందుకై కూడా నీ స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాను దేవా. అంతేకాకుండా పిల్లల విషయంలో కూడా మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి కూడా నీ స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాను దేవా. చారును తండ్రి మరి దేవుని జ్ఞాపకం చేసుకుని మంచి మార్గంలో పాస్ చేసిన బట్టి కూడా నీ స్తోత్రం వందనం చెల్లించుకుంటా ఉన్నాను దేవా. మరి మీరే జ్ఞాపకం చేసుకొని నైనా వారి జయములో తండ్రి కాలేజీలో చదివే విషయంలో కూడా నైనా మీరు తండ్రి మరి దానియాలకు తోడు ఉన్నట్టు మీరు తోడు ఉండవలసిందిగా కూడా ప్రార్థించుకుంటా ఉన్నాను తండ్రి. మీరు కనికరించి కృప చూపండి దగల తండ్రి. అక్కన పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారు చేసే పరిచయం అంతటి విషయంలోనైనా మీరు నీరు పదివలసిందిగా ప్రార్థించుకుంటూనైనా మీరే కనికరించి కాపాడమని ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రార్థన ప్రతిఫలం జవాను గ్రహించిన విశ్వాసం నమ్ముతూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అంత తేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ముద్దనూరు నుంచి వచ్చిన జాకోబ్ అన్న ఒక మాట ప్రార్థన చేయండి. మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసమైన దేవా, అద్భుతకరుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు సమాధానకర్త అయిన దేవా, బలవంతుడు అయిన దేవా, ఈ మధ్యాహ్న వేళ ప్రభా నీ ప్రియమైన బిడ్డలతోనూ నీ దైవ సేవకులతోనూ నన్ను కూడా చేర్చి నీ నామం నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ ఆలయంలో నీ నామం ఘనపరచుటకు ఇచ్చిన అవకాశం కనుక నీకు స్తోత్రం ప్రభా. మరి ముఖ్యంగా మాకు ఉన్న దైవ సేవకుడు సత్యబాబన్న గారు మాకు చేసిన మేళ్లను ప్రభా అందరిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన ఒక విధంగా మా పట్ల మా కుటుంబంలో సభ్యునిగా చేసినాడు తండ్రి. కుటుంబ సహోదరులు కూడా చేయని ప్రేమను నా పట్ల చూపించి నా ప్రాణానికి అతి విలువైన వాడిగా నా పట్ల చూపించిన విధానంకై నీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఆత్మను రక్షించుటకే కాదు ప్రభా, శారీరకంగా ఆయన ఎంతో మేలు చేసేవాడు. మరి సేవ అంటే ఒక వాక్యం చెప్పేదే కాదు, ప్రజలకు తోడ్పాటుగా ఉండి వారు ఎన్నంటూ ఉండి వారితో కాపాడినవాడు ప్రభా. అంతేనా, ప్రజలు ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో వ్యాధులతో బాధలతో ఉన్నారో ఆర్థికంగా కూడా ఆయన ఆదుకున్నాడు తండ్రి. నా పట్ల ఎంతో ప్రేమ చూపించినాడు. నేను వ్యాధిగ్రస్తునైనప్పుడు నా ప్రాణాన్ని కోసం ఆయన తన ప్రాణము అంతగా విలవిలలాడిపోయి నన్ను కాపాడినాడు తండ్రి. ఆ ప్రేమను నేను చూపించలేను, చెప్పలేను ప్రభా. మరి మా సహోదరునికి ఇచ్చిన అక్కను కూడా బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాను. మరి సత్యభామన చేసే పనులు ఏ భార్య కూడా సహించదు. అయినను ఆయన ఎప్పుడు ఎవరికొకరికి తన సహాయము మరి ఆయన వెళ్ళడము ఇటువంటి కార్యక్రమంలో ఆమె ఎంతో తోడ్పాటుగా ఉండి సహోదరునికి తోడ్పడుతూ ఆ కుటుంబాన్ని ఎంతో ఆదరించిన మరి నీ కుటుంబాన్ని ప్రభా నువ్వు ఆశీర్వదిస్తావని నమ్మచ్చు. వారు ఇంకా ఉన్నతంగా ఉండటకు అనేక మంది సేవకున్న ఆయన సేవలో తరబిందు పొందుటకు అవకాశం దయచేయదు నమ్మచ్చు. నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నా ప్రభువుని రక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రైతు దైవ సేవకుడు సత్యబాబు అలాగనే మేరమ్మ చేస్తుంది ముందు, తర్వాత పిల్లలు చేస్తారు, సత్యబాబు చేస్తారు లాస్ట్గా. ప్రేంగల్ రాశ నమ్మకమైన దేవా, వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో మిమ్మల్ని ఆరాధించి గణపరచుటకు మీరు మా యొక్క జీవితంలో మరి వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా ఏమైనారో తలపోసుకోవడానికి దేవా మరి ఈ సమయాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని దేవా మరి ఆదరించి వారితో చేసే ప్రీతిగా మాట్లాడుతూ వచ్చినట్లుగా దేవా మరి మీరు కూడా అనేక వాక్యం ద్వారా మరి మీరు ఆదరించి ధైర్యపరుస్తూ వచ్చినందులకై కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా ఒకప్పుడు నైనా తండ్రి నిరుత్సాహ స్థితిలో ఉన్న నన్ను మరి మీరు జ్ఞాపకం చేసుకొని ధైర్యపరుస్తూ వచ్చినారు. మరి ఆ రీతిగా నైనా తండ్రి యొక్క మేలవరం హెబ్రోన్లో దేవా మరి ఇంతకాలం మీరు ఉండడానికి కృప ఇస్తూ వచ్చినారు. దేవా అందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాను. దేవా మరి ఇంతవరకు సంఘంలో కూడా
నేను తండ్రి విశ్వాసుల పట్ల మరి సంఘమేళలో మీరు చేస్తూ వచ్చిన మేళ్ళను అంతటిని బట్టి కూడా నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. మరి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మరి మా యొక్క కుటుంబం మెడలో కూడా మరి మీరు చేస్తూ వచ్చిన మేళ్ళను బట్టి కూడా వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను దేవా. మరి షారోను డేవిడ్ను ఇద్దరిని రక్షించుకున్నారు. మరి చిన్నతనంలోనే మరి దేవ బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి మరి మీరు సహాయపడుతూ కృప చూపిస్తూ వచ్చిన విధానం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. మరి వారి యొక్క స్టడీ విషయంలో కూడా మరి మీరు తోడుగా ఉండే జీవిత యాత్రలో ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. మరి 10th క్లాస్లో దేవా నయన్ తండ్రి మరి పాస్ కావడానికి మరి మంచి రిజల్ట్స్ను మీరు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరి డేవిడ్ని కూడా మరి కష్టమైన సిలబస్ అయినప్పటికీ దేవా మరి మీరు పాస్ కావడానికి మీరు ఇస్తూ వచ్చిన నీ యొక్క కృపను బట్టి కూడా నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను దేవా. మరి వారి ఎడల మీరు చూపిస్తూ వచ్చిన నీ యొక్క ప్రేమ అంతటిని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మరి గ్లోరీని కూడా మరి ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మరి తనలో కూడా మరి మీరే మీ యొక్క రక్షణ కార్యం జరిగించండి. మరి నీ యొక్క జ్ఞానంతో నింపండి. చదువులు కూడా మరి మీరు తోడుగా ఉండండి. ముందున్న చదువుల కొరకై మరి 3 బిడ్డల్ని కూడా మరి మీరే సిద్ధపరుస్తురమ్మని నీ యొక్క సందులో ప్రార్థిస్తుంటున్నాను దేవా. మరి మీ యొక్క దయలో మరి మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లున్నట్లుగా వయస్సు ఎందును జ్ఞానమందుని బిడ్డలు వర్ధిల్లున్నట్లుగా దేవానైనా మీరే వారిని యోసేపును ఏ రీతిగా ఉన్నతమైన మరి స్థానంలో ఉంచుతా వచ్చినారు ఆ రీతిగా మరి 3 బిడ్డలను కూడా మరి ఉంచుతారని దేవా నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాను. ఇంతవరకు దేవా మరి సంఘం అంతా కూడా మరి సహకరించి ఆయా విధాలుగా పాలు పొందుతూ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు మేడలో చూపిస్తూ వచ్చిన నీ యొక్క ప్రేమను అంతటిని బట్టి దేవా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాను దేవా. ముందున్న మా యొక్క సేవా పరిచర్య జీవితం మరి సేవా పరిచర్యలు కూడా తోడుగా ఉండి దేవా నైనా ఇంతకంటే అద్భుతమైన కార్యములను ఆశ్చర్యములను మీరు జరిగిస్తారని దేవా మరి మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా నాయన తండ్రి మా ఎడల మరి మీరు కలిగి ఉన్న నీ యొక్క ఉద్దేశాన్ని బట్టి కూడా పిల్లల ఎడల కూడా మరి మీరు కలిగి ఉన్న మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి కూడా నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నన్నేం తగ్గించుకుంటూ మీ యొక్క నామను హెచ్చిస్తూ నా యొక్క కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. డేవిడ్ త్వరగా డేవిడ్ చేస్తాడు. త్వరగా రావాలి. చెయ్యి మైక్ తీసుకో గట్టిగా. చెయ్యి 2 మాటలు. చెయ్యి డేవిడ్. సర్లే ముందు శారం చేస్తా. చేయాలి 2 మాటలు చేయాలి. దగ్గర పెట్టుకోమా. అయితే నా చర్చలోకి ఉంచడానికే మీకు ఎంత నమ్మలేసయ్య. నాకు కూడా నీ యొక్క పరిశుద్ధిలో కూడా చేరి నాకు కూడా మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి కానీ మీకు ఎంత నమ్మలేసయ్య. నన్ను కూడా మీరు కాపాడినందుకే మీకు ఎంత వందనములు. నాకు ఇచ్చిన తల్లులను బట్టి కూడా మీకు ఎంత వందనములు వేసేయ. మమ్మల్ని కూడా ఇంతవరకు కాపాడి మమ్మల్ని ఇంతవరకు కాపాడి మా పనులంట్లో కూడా తోడుకున్నందుకే మీకు ఎంత వందనములు వేసేయ. నేను కూడా యోసేపు వలె మీద నమ్మకంగా ఉన్నట్లుగా సహాయం చేయండి వేసేయ. నేను కూడా ఎన్నో తప్పులు పాపలు చేస్తూ వచ్చింది అనేసి అయితే మీరు నన్ను క్షమించి నన్ను రక్షించుకున్నందుకే మీకు ఎంత వందనములు వేసేయ. మీరు నా పట్ల చేస్తూ వచ్చిన మేలు ఎంతో గొప్ప వేసేయ. నాకు కూడా మీరు మంచి మార్కులు అనుగ్రహిస్తూ వచ్చినారు వేసేయ. మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఏసయ్య. అమ్మ నన్ను కూడా మీరే కాపాడి పరిచయాలు అంతట్లో మీరు ఇంతవరకు తోడుగుండేందుకే మీకు ఎంతో వందనములు ఏసయ్య. డేవిడ్ కూడా మీరే మంచి మార్కులు అనుగ్రహిస్తూ వచ్చినారు ఏసయ్య. ఇందుని బట్టి మీకు ఎంతో వందనములు ఏసయ్య. అమ్మ నన్ను కూడా మీరే పరిచయాలు ముందంటట్లో కూడా మీరే తోడుగుండి కాపాడండి ఏసయ్య. వారి పరిచయాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఏసయ్య. అంతకంతకు పరిచయాలు అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి ఏసయ్య. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. మేము కూడా విజయవాడలో కాలేజీ చదువుకోవాలని ఆశిస్తున్నాం ఏసయ్య. అది కూడా మీ యొక్క ప్రణాళిక చేసేసి మీరు తోడుగుండి కాపాడుతూ వచ్చిన బట్టి కూడా మీకు ఎంతో నమ్మలేసి మేము కూడా బాగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి.
మేము కూడా మీ అందు తిరిగినట్టుగా సహాయం చేయండి ఏసయ్య. మీ జ్ఞానం మా కూడా మెండుగా అనుగ్రహించండి ఏసయ్య. మేము కూడా మీకు చివరి వరకు నమ్మకమైన సాక్షిగా ఉన్నట్టుగా సహాయం చేయండి ఏసయ్య. గ్లోరీ కూడా సంపూర్ణ రక్షణ అనుగ్రహించండి ఏసయ్య. మమ్మల్ని కూడా ఇంతవరకు కాపాడిన బట్టి కూడా మీకు ఎంత ఉందరం లేసయ్య. ఇంతకుముందు ఉన్నది కూడా మీరే కాపాడతారని విశ్వాసంతో నమ్ముతూ యేసు క్రీస్తు ఘనమైన నామం నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కన్నీరు వస్తుంది. ఎబ్రోను వదిలిపెట్టాలంటే కష్టంగా ఉంది. చెయ్యి 2 మాటలు చెయ్యి. మైక్ పట్టుకొని చెయ్యి. 2 మాటలు చెయ్యి త్వరగా. మళ్ళీ ఎప్పుడో కదా చేసేది ఇంకా ఎబ్రోన్తో. అందరిని మీరే కాపాడి వచ్చినందుకు కానీ మీరే సాయం చేయండి తండ్రి. మీరే సాయం చేయండి తండ్రి. మమ్మల్ని ఇక్కడికి తెచ్చినందుకు కానీ మీకే వందనాలు తండ్రి. నాకు కానీ మీరు ఇచ్చిన మంచి మార్కులకు కానీ మీకే వందనాలు తండ్రి. నేను బాప్తిసం కానీ ఇక్కడే తీసుకున్నందుకు కానీ మీరు ఇచ్చినందుకు కానీ మీకే వందనాలు తండ్రి. అందరు మీరే కాపాడుతూ వచ్చినందుకు కానీ మీరే సాయం చేయండి తండ్రి. తండ్రి అట్నే తండ్రి మీకు వందనాలు తండ్రి. అట్నే వేసనాడు పెడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణకు దేవా, సర్వాధికారికి దేవా, మా అక్క దేహోవం మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మీ నామ స్తుతింపదగినందుకై స్తోత్రములు. ఆయన చేసిన మేలులు ఉపకారముల కొరకై స్తోత్రములు. దేవా దుర్బలు ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని కుటుంబంగా మరి జతపరిచి నేను సేవించడానికి ఆయా స్థలాల్లో తోడ్పడి ప్రేమించి పిల్లలు అనుగ్రహించి దేవా మరి పిల్లలు మరి ఓ ప్రభువా అలాగూ ప్రభువులో వారు పెంచబడ్డానికి కృప అనుగ్రహించి అలాగూ ఇంతవరకు నడిపిస్తూ వచ్చిందికై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. దయగల తండ్రి, మీ దాసుని కుటుంబం వెడల మీరు కలిగిన ప్రణాళికను బట్టి స్తోత్రం. తన యొక్క సేవకుల క్షేమం చూచి ఆనందించే యెహోవా ఘనపరచబడునుగాక, స్తుతింపబడునుగాక అని రాయబడిన ప్రకారం మా క్షేమాన్ని మీరు కోరుకుంటూ అలాగూ ప్రభా మమ్మల్ని మీరు నడిపిస్తూ వచ్చిందికై స్తోత్రములు. ఆయా స్థలాల్లో మిమ్మల్ని సేవించి ధన్యత ఇచ్చిందికై స్తోత్రములు. అలాగే మహిళ వారు ఎబ్రోనుకు తీసుకొచ్చి 10 సంవత్సరాలుగా ఇక్కడ మిమ్మల్ని సేవించడానికి వెంబడించడానికి ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రములు. దయగల తండ్రి, అలాగూ ఈ 10 సంవత్సరాల పిల్లల యొక్క స్టడీస్ అంతటిలో మీరు చాలిన దేవుడుగా ఉండి నడిపించింది కూడా స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. భయపడకడి, మిమ్మల్ని మీ పిల్లలు పోషించదని మీరు చెబుతూ యోసేపును పోషించిన దేవా, ఆనాడు వారు మరి మీరు కీడు చేసినప్పటికీ బహు ప్రజలకు అది బ్రతికించబడినట్లుగా ప్రాణరక్షణగా మరి యోసేపును ఎలాగైతే ముందుగా ఆ యొక్క దేశానికి మీరు తీసుకెళ్ళి అనేకుల క్షేమం కొరకు ఎలాగైతే వాడుకుంటూ వచ్చినావు, గత 10 సంవత్సరాలుగా ఆయా పరిచయం ఎంతట్లో మీరు ఇక్కడ నడిపిస్తూ వచ్చారు, వాడుకుంటూ వచ్చారు. స్తోత్రములు. అలాగూ పిల్లల విషయంలో కూడా మీరు కనికరం చూపించినారు. వారు మారు మనసు పొంది స్థలములు ఎబ్రోన్లో మైలవారంలో రక్షించబడ్డానికి బాప్తిసం సాక్ష్యం ఇవ్వడానికి కురిపించావు. అంత మాత్రమే కాకుండా 10th క్లాస్లో కూడా 10వ తరగతిలోనూ దేవా పాస్ అవ్వడానికి మంచి మార్కులు ఇవ్వడానికి మీరు ఇష్టపడినందుకు కూడా స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అలాగే భవిష్యత్ చదువుల్లో కూడా దయగల తండ్రి విజయవాడ ప్రాంతంలో మరి ఓపరవా మరి అక్కడ చేర్చడానికి కూడా కృప అనుగ్రహిస్తూ వచ్చినారు. మైలవారం ఎబ్రోను సంఘముగా నీ బిడలు వారి స్టడీస్ కొరకై మా పరిచయ కొరకై వారు వెనువెంట ఉండి ప్రార్థన చేస్తూ సంఘముగా ప్రయాసపడుతూ వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తుంటున్నాం. అలాగూ ప్రభువా సంఘం యొక్క ప్రార్థనల ద్వారా పిల్లలను రక్షించినావు. చిన్ననాటిలోనే వారు బాప్తిసం తీసుకొని కృపించినావు. అలాగే 10th క్లాస్ కూడా పాస్ అవ్వడానికి కృపించావు. స్తోత్రములు. అలాగూ సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. దేవుని సంఘం, దేవుని ప్రజలు, విశ్వాసుని ప్రజలు, వారి కుటుంబాలందరిని బట్టి పేరు పేరున మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. దయగల తండ్రి, మరి కనబడక ఎవరైతే ఓ ప్రభువా పిల్లల క్షేమం కొరకు మా క్షేమం కొరకు ప్రార్థిస్తూ వచ్చినారు అందరిని బట్టి స్తోత్రములు. సంఘాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ హెచ్చిస్తుంటున్నాం. దీవించండి. మీ దాసుల్ని ఈ సమయంలో తీసుకొచ్చి ఇలాగూ ఈ పరిచర్యలో నడిపించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం. ప్రత్యేకంగా మా కుటుంబ మెడలో మీరు చేసిన మేలు బట్టి వందనాలు. భవిష్యత్తు పరిచర్య ఎంతటిలో ఉన్నతమైన స్థితిలో మీ ఉద్దేశం, ఆలోచనలు, సంకల్పం జరిగించి చక్కగా మీరే మహిమను పొందమని, మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీరు చేసిన మేలులకై ఏమి చెల్లించలేక కృతజ్ఞులమై మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన తండ్రి, నమ్మకమైన మంచి దేవా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. హెబ్రోను ప్రార్థనా మందిరం మైలవరములో మీరు శేషం ఉంచుకొని
ఆ నిత్య రాజ్యము కొరకై నీవు రక్షించిన నీ ప్రజలను బట్టి వందనములు. నీ రక్తము ద్వారా కడగబడి నీకు సాక్షులుగా ఉంచగలిగిన నీ బిడ్డలను బట్టి వందనములు. దేవుని పని కొరకు ఆశ కలిగి ఆసక్తితో ఆయా ప్రాంతాల్లో కూడా దేవుని పని చేయటానికి, సువార్తలు చేయటానికి, ఆయా పనులు చేయటానికి, సంఘాలు కట్టడానికి, సంఘాల్లో సహకరించడానికి కూడా ఎంతో సహకరించారు. వారి ప్రేమ, వారి ఆప్యాయత, వారి యొక్క ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇక్కడ కూడా నీ మహిమార్థమై ప్రభా అనేకమైన మీటింగ్స్ జరగటానికి, యూత్ క్యాంప్ కూడా జరగటానికి, VBSలు జరగటానికి ద్వారం తెరిచారు. ప్రభా అనేక రిట్రీట్స్ కలిగి ఉండటానికి కురిపించారు. జరిగిన పరిచర్యలు, దైవ సేవకుల మీటింగ్లు అనేకసార్లు జరగటానికి కూడా కురిపించారు. వీటన్నిటి ద్వారా ఈ సంఘాన్ని బలపరిచారు. సంఘం నీ కొరకు ఎదురు చూడటానికి సిద్ధపరుస్తున్నారు. ప్రభా దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ దాసుడు 10 సంవత్సరాల పైగానే ఇక్కడ సేవించడానికి నీవు మంచి సహవాసం ఇచ్చి ప్రభులో బలపరిచి, ప్రభా మేరమ్మ అలాగనే తండ్రి సత్యబాబును బలపరిచి, తండ్రి ప్రేమించి వారికి ఇచ్చిన పిల్లలు తండ్రి షారోన్, డేవిడ్, గ్లోరీని బట్టి స్తోత్రాలు. ప్రభా వారి చదువుల్లో కూడా ఇక్కడ పునాది వెరగటానికి సహాయపడుతూ వచ్చినారు. 10th క్లాస్లో వారు సంపూర్ణం చేసుకోవడానికి విజయం ఇచ్చినారు. నీకు స్తోత్రాలు. షారోన్ కూడా మంచి మార్కులు రావడానికి ఒప్పించారు. ముఖ్యంగా విజయవాడలో వారు చేరబోయే ప్రభా స్థలంలో నీకు మహిమార్థమై సాక్షులుగా ఉండటానికి, ప్రభువును గణపరచడానికి సాయం చేయము. వారి భవిష్యత్ ఆశీర్వాదకరంగా చేయము. ప్రభా మీరు ఘనత పొందము, గ్లోరీని కూడా సిద్ధపరచము. అలాగనే తండ్రి సత్యబాబు మేరమ్మను వారి సేవా విషయంలో కూడా ప్రభా మీరెంతో కృప చూపుతూ అటు తండ్రి ప్రభమంగళంపేట, ముద్దనూరు, మైలవరము ఇలాగున దేవుని పని చేయటంలో వారికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు. ఏదైతే ప్రభా వారు తండ్రి కొరతపడ్డారో, ఏదైతే ప్రభా చేయలేకపోతూ వచ్చినారో క్షమించి ఇంకా నూతనంగా బహుబలంగా దేవుని పని చేయటానికి వారిని బలవంతులుగా మార్చి ప్రభువా యోసేపు వలె ఉన్నత స్థానములో అనేకులను పోషించు, ఆదరించి ప్రీతిగా మాట్లాడి ప్రభు కొరకు ప్రభా సాక్షార్థమై జీవించడానికి వారిని మీరు బలపరచుమని ప్రార్థిస్తుంటున్నాం. వారిని ఆశీర్వదించుము. ముందున్న సేవ కొరకు కూడా వారిని సిద్ధపరచుము. పరిశుద్ధాత్మ దేవుని అధికారముతో వారు అభిషేకించబడిన దైవదాసులుగా తండ్రిని వాక్యమును పంచుకోవడానికి, జీవం పొందటానికి, ఇతరులకు క్రీస్తును చూపించడానికి, ఇతరులను క్రీస్తు కొరకు పెంచడానికి వారికి అధికమైన కృప మీరు అధికంగా దయచేయండి. నీకే మహిమ తెచ్చుకోండి. నీ ఉన్నత తలంపులను బట్టి, నీ సంకల్పాలను బట్టి, నీ దయగల ఆత్మను ఉద్దేశాలను బట్టి స్తుతిస్తున్నాం. ఇలాగున్న దేవుని సంకల్పమునకు నీ దాసుని కుటుంబాన్ని అప్పగించుకుంటున్నాం. రాగలిగిన సేవకులు, పరిశుద్ధులు, ప్రభా స్థానిక సంఘాన్ని బట్టి నీ కొందనాలు. ప్రభా వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రం. ప్రేమించిన వారు, ప్రార్థించిన వారు, సహకరించిన వారు ప్రభా అన్ని విధాలుగా ఏ విధంగా అయితే ప్రభా ప్రేమించారో, ప్రార్థించారో వాళ్ళందరికీ దీవెనలు అధికంగా ఉంచండి. వారి సేవా జీవితం ప్రభా మరి రెట్టింపుగా ఆశీర్వదింపబడినట్లుగా మీరే అంగీకరించి దీవించే హస్తాలకు అప్పగిస్తూ మహాదేవుడు మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమల తండ్రి, బాప్తిసం తీసుకున్న బిడ్డలు కూడా ప్రభులో బలవంతులై శోధనలు తప్పించుకొని క్రీస్తుకు సాక్షులై ప్రభు కొరకు వాడబట్టుకు సాయించి, ఇంకెవరు బాప్తిసం తీసుకోలేదు వాళ్ళందరూ తీసుకునేవారుగా, తీసుకున్నవారు ప్రభుకు బలవంతులుగా, సంఘము నీ కొరకు ఎదురుచూచి నీ రాకడను అపేక్షించువారుగా హెబ్రోను మందిరము నీకు మహిమ తీసుకొచ్చే మందిరంగా ఉంచుమని కృపగల హస్తాలకు అప్పగిస్తూ మహాదేవుని పాదాలు పట్టుకుంటూ రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి బహుమానములుగా మారి సర్వాధికారి మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ ప్రతి బ్రోను
సంఘమునకును అలాగనే తన దాసుడు సత్యబాబు మేరమ్మ పిల్లల కుటుంబంతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక.